చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును కూడా చేయగలను అంటున్నాడు పౌలు. అంటే నా యొక్క జీవితంలో నేను ఏమి చేయాలనుకున్నా అది దేవుని యొక్క సహాయం వల్ల నేను చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. దీనికి క్వైట్ ఆపోజిట్గా, నా వల్ల నేను కాబట్టి నేను చేయకపోతే ఈ పని అవ్వదు, నేను లేకపోతే ఈ పని అవ్వదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పౌలు అంటున్నాడు, నేను అన్నీ చేయగలను, కానీ ఎవరి వల్ల అంటే నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో ఆయన వల్ల మాత్రమే. ఇక్కడ దినమున దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. నీతి అను దక్షిణ హస్తముతో ఆయన నిన్ను ఏ విధంగా అయితే ఆదుకుంటున్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ రాయబడుచుంది, ఎంపవర్ టు ఓవర్కమ్. అధిగమించడానికి ఆయన అధికారాన్ని ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. అధిగమించడానికి ఆయన బలాన్ని ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. ఏంటి అధిగమించేది అంటే, మన యొక్క జీవితం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునేంత వరకు కూడా, పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా అనేకమైన శ్రమలతోనే మిళితమై ఉంటుంది మానవుని యొక్క జీవితం. ఏ రోజు కూడా, ఏ దినము కూడా ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అంటా కూడా గ్యారంటీ లేని యొక్క జీవితం మానవుని యొక్క జీవితం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన అధిగమించడానికి బలాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను అన్నీ కూడా చేయగలను. ఇక్కడ రాయబడుచుంది, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును కూడా చేయగలను. ఇక్కడ ప్రియమైన